క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు శుభం తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా ఈస్టర్ అనంతరం మరలా మీ మధ్యకు దేవుని వాక్యంతో వచ్చుట మాకు సంతోషాన్ని ఇచ్చుతూ ఉన్నది. నేటి దిన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోహాను వ్రాసినటువంటి సువార్త 21వ అధ్యాయం మొదటి 11 వచనాలు నేను చదివి వినిపిస్తాను. అటు తర్వాత యేసు తిబిరయ సముద్ర తీరమున శిష్యులకు మరల తాను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధం ఏమదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా ఊరి వాడగు నతనయేలును, జబదయి కుమారులను, ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమన్నారు. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయ మగుచుండగా యేసు దారిని నిలిచాను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభు సుని అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసి సముద్రంలో దూకెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలుగా వల లాగుతూ ఆ చిన్న దోణిలో వచ్చి వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్నిటిని తీసుకొని రండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనం చేయుదమని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడను ఆయనను అడుగా తెగింపలేదు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, మాతో మాట్లాడండి, గ్రహించే శక్తిని మాకు దయచేయమని క్రీస్తు వారి నామములో ఈ వినపములను వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మరి యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తరువాత తాను శిష్యులకు మరలా ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. సిలువకు పూర్వము శిష్యులతోనే ఆయన ఉన్నాడు. సిలువ అనంతరం అనగా సమాధి చేయబడి మరణాన్ని జయించిన తదుపరి ఆయన మరలా తాను ప్రత్యక్షపరచుకొన అగత్యం ఏర్పడినది. ఎందుకంటే వారిలో విశ్వాసమును పెంపొందింప చేయడానికి. పునరుద్ధానుడు అయ్యాక తాను మరణమును జయించిన శక్తివంతుడు అనేటువంటి విషయం, వారు వెంబడించినటువంటి యేసు, శరీరపరమైనటువంటి యేసు అనేటువంటి అభిప్రాయం వారిలో ఉండవచ్చును, కానీ ఒక రబ్బీ అనేటువంటి అభిప్రాయం, బోధకుడనే అభిప్రాయం. కానీ దేవుని కుమారుడు ఆయన మరణమును జయించాడు అనేటువంటి విషయం వారి మనసుల్లో కనపడడం లేదు. అందుకని తాను ప్రత్యక్షంగా వారికి వేరు సందర్భంలో కనపరుచుకొని వారితో మాట్లాడి తాను దేవుని కుమారునిగా మరణము జయించి ఉన్నాను అనేటువంటి విషయమును స్థాపించడానికి యేసు ప్రభువారు మరణమును జయించినంతటి గొప్ప శక్తివంతుడు అనే విషయం వారికి అర్థం కాకపోతే వారి యొక్క విశ్వాసము అంతటితో ఆగిపోతుంది, సిలువకు ముందు సన్నివేశాలతోనే. కానీ మరణ అనంతరము, పునరుద్ధాన అనంతరము వారికి తనను కనపరుచుకున్నట ద్వారా వారు శక్తివంతులై ఈ శక్తివంతమైన సువార్తను లోకమంతటా ప్రకటించవలసి ఉన్నది, సాక్షులుగా జీవించవలసి ఉన్నది.
అందు నిమిత్తము వారిలో మొదటిగా నమ్మకము ఏర్పడాలి. ఈ పరిచర్యకు సంబంధించినటువంటి విషయాలు చాలా మంది యేసు ప్రభు వారి భౌతిక అంటే శరీరం రక్తమాంసములతో కూడినటువంటి శరీర జీవితంనే కొంతవరకు విశ్వసించి ఆయన పునరుద్ధాన శక్తిని గమనించలేకపోవడం వలన వారి యొక్క పరిధి చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇంతవరకే ఉంటుంది. కన్నుల ముందు ఉన్నటువంటి సంఘటనలు, ఆ పరిస్థితులు అంతవరకే ఉంటుంది. కానీ బియాండ్ డెత్ ఆయన జీవితం ఆదికి ముందుగానే ఉన్నవాడు. మరి అనంతము అంటే ఆది నుండి అనంతం, ఆల్ఫా ఒమేగా అని అంటాం. ఆల్ఫా ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు. ఒమేగా అంటే గ్రీక్ ఆల్ఫాబెట్స్ లో అవి ఉన్నాయి, కానీ మంచి అలంకారం వివరించడానికి కొంచెం తక్కువ పడినట్లు అనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఉన్నాడు, అంటే భూమి పుట్టక మునిపే ఉన్నవాడు, నిరంతరం ఉండువాడు. ఆయన మరణం శరీర జీవితం షార్ట్ స్పాన్, ఒక 33.5 సంవత్సరాల జీవితం. ఈ షార్ట్ స్పాన్ లో ఉన్నటువంటి ఆయన జీవితము పరిమితమైనది, కానీ ఆ ప్రాయశ్చిత్తము శిలువ మీద చెల్లించడానికి ఈ శరీర జీవితం మరి చాలా ఉపకరించినది. అంతేకాదు ప్రజల మధ్య బోధించడానికి, వారి యొక్క అనుభవాలను యేసు ప్రభు వారు కూడా పంచుకోవడానికి ఈ రీతిగా. కానీ ఆ 33.5 సంవత్సరాల జీవితమే ప్రమాణికం కాదు. బియాండ్ దాట్ ఆయన మరణాన్ని జయించాడు, లేచాడు, తండ్రి వద్దకు వెళ్ళాడు. ఆయన నిరంతరం ఉండేవాడు, మరలా తిరిగి వచ్చేవాడు, మనల్ని తీసుకొని పోవాడు. ఇది మన నమ్మకాలు. ఈ విషయాలను మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ చెప్పబడినటువంటి, లేక యోహాను సువార్తీకుడు యేసుకు ప్రియమైనటువంటి శిష్యుడు అని తనను రాసుకునేటప్పుడు యోహాను రాసుకుంటుంటాడు, తన పేరు తాను చెప్పుకోకుండా. ఇక్కడ మనం చూసినప్పుడు మరి ఒక పునరుద్ధాన ప్రత్యక్షతకు సంబంధించినటువంటి ఒక సంఘటనను వ్రాస్తూ ఉన్నాడు. పునరుద్ధాన ప్రత్యక్షతలలో మరి సీరియల్ నెంబర్, మొదట ఎక్కడ, తర్వాత ఎక్కడ మనకు కొన్ని సన్నివేశాలు తెలుసు. ఒకటి, మరి యోహాను సువార్తీకుని ప్రకారం మగ్దలేనే మరియా సమాధి దగ్గర ఉన్నప్పుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. 2, మేడగదిలో ఉన్నప్పుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇప్పటి విషయమును 14వ వచనం యోహాను 21:14 అంటాడు, యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి, థర్డ్ టైం. ఈ విషయాలను మనం గమనించినప్పుడు ఈ 3వసారి ప్రత్యక్షత ఇది. సరే, వీరు గలిలయకి ఎందుకు వచ్చారు? వై దే కేమ్ టు గ్యాలిలీ అనేటువంటి విషయాన్ని మరి యెరూషలేములో ఓడిపోయామనే భావంతో వచ్చారా, లేక ఇంకేమైనా ఉన్నదా అని మనం గమనించినట్లయితే యేసు ప్రభువారే మరి వారితో పునరుద్ధానుడైన యేసు ప్రభువారే మాట్లాడిన మాటలు మత్తయి సువార్త 28వ అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ మనకు విదితం అవుతూ ఉంటూ ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ కొన్ని వచనాలను నేను తెలియజేస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, అనగా ఆఖరి అధ్యాయంలో మరి ఈ ఈ ఈ అధ్యాయంలో ఉన్నటువంటి 7వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ అంటాడు, త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పుతున్నాను. అంటే గలిలయలో మీకు ముందుగా వెళుతున్నాడు. మనుషులు యెరూషలేములో ఉన్నటువంటి యేసు ప్రభువారు గలిలయలో ముందుగా వెళ్ళి అక్కడ ఎందుకు ఉంటున్నాడు అని అంటే, ఆయన యేసు ప్రభువారు మరి సర్వంతర్యామి, ఆమ్ని ప్రజెంట్, సర్వంతర్యామి. ఎందుకంటే మరణాన్ని జయించాడు. శరీర రక్తంలో లేక మాంస రక్తాల్లో ఉన్నప్పుడు ఆయన ఒక స్థలము, ఒక సమయము పరిమితం అయినటువంటి వాడు.
పునరుద్ధానుడైన తర్వాత హీజ్ ఆమ్ని ప్రజెంట్ ఎవ్రీవేర్. ఆయన అన్ని స్థలాల్లో ఉన్నటువంటి వాడు. పునరుద్ధానుడైన యేసు ఆయన స్వభావంలో మార్పులు వచ్చినాయి. హీ వాజ్ లిమిటెడ్ టు ఎ సర్టన్ ప్లేస్ అండ్ టైమ్ వెన్ హీ లివ్డ్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్. కానీ ఆయన ఆ శరీర రక్తములో నుండి మహిమ శరీరంతో ఆయన పునరుద్ధానుడైన తర్వాత అన్ని చోట్ల ఉంటాడు. శిష్యులకు చెప్పమని చెప్పాడు. ఏమని? గలిలయకి వెళ్ళండి, యేసు అక్కడ కూడా ఉంటాడు, ముందుగానే వెళుతూ ఉన్నాడు అనేటువంటి విషయం 7వ వచనంలో కనపడుతుంది, 10వ వచనంలో కూడా కనపడుతూ ఉంది. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవాలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. ఈ విషయాన్ని మనం చూసినప్పుడు మరి గలిలయ వెళ్ళండి, అక్కడ మీరు నన్ను చూతురు, ఈ మాట మరి వారికి సెలవిచ్చినట్లు భావించవచ్చు. సో గలిలయకు వెళ్ళారు అంటే యేసు ప్రభు వారి మాట మేరకు వీరు గలిలయ వెళ్ళారు. అది చాలా మరి గమనించవలసినటువంటి విషయం. దిస్ వాజ్ ద డైరెక్షన్ ఆఫ్ రిజరెక్టెడ్ జీసస్ క్రైస్ట్ టు మూవ్ అవే ఫ్రమ్ జెరూసలేం ఫర్ ఎ వైల్ అండ్ స్టే అట్ గ్యాలిలీ. మరలా వాళ్ళు వస్తారు, ఆరోహణం అయ్యేటప్పుడు అందరూ ఉంటారు జెరూసలేంలోనే, కానీ కొద్ది కాలం అక్కడికి వెళ్ళమని చెప్పడం జరిగినది. ఈ కొద్ది కాలం ఎంత దూరం అంటే 21వ అధ్యాయంలోనే యోహాను సువార్త 1వ వచనంలో అటు తర్వాత అనే మాట మనం చూస్తాం. అటు తర్వాత అంటే 30వ అధ్యాయం 30-31లో ఆ కంటిన్యూషన్ మిస్ అయింది. 30వ వచనంలో 20వ అధ్యాయం చివరి వచనాల్లో మరి అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను అంటాడు. ఆ తర్వాత కంటిన్యూషన్ లేదు. ఆఫ్టర్ లిటిల్ స్పాన్ ఆఫ్ టైం, అంతకు ముందు ఉన్నటువంటి అపియరెన్స్ కు తర్వాత కొంతకాలం తర్వాత గలిలయలో తాను వారికి ప్రత్యక్షపరుచుకున్నట్లు మనం చూస్తాం. ఈ గలిలయలో ప్రత్యక్షపరుచుకొనినటువంటి విధం ఏదనగా అంటాడు 21:1. ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకున్నాడు? 1, శిష్యుల సంఖ్య, దేవర్ 7 నాట్ 12 ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు. 7 ఉన్నారు. 7 ఈజ్ ఎ సేక్రెడ్ నెంబర్ ఈవెన్ ఇన్ జూయిష్ కల్చర్. యూదులకు కూడా 7 మంచి పవిత్రమైనటువంటి సంఖ్య, ఈ పరిపూర్ణమైనటువంటి సంఖ్య కూడా. మనం ప్రకటన గ్రంథానికి వెళితే 7 సంఘాలు, 7 దీపములు, 7 నక్షత్రాలు. ఈ 7 నంబరు సింబాలికల్ నంబర్ ఫర్ ద చర్చ్. అంటే తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, 7గురికి ప్రత్యక్షపరుచుకున్నాడు, కానీ 7 సంఘమును, సార్వత్రిక సంఘమును సూచించు ఉన్న సంఖ్యగా మనం భావించాలి. సరే, 7గురిలో ఏం జరిగినది? ఇక్కడ మనం చూసినట్లయితే సీమోను పేతురు నేను చేపలు పట్టబోదును అంటాడు. ఎందుకు అంటే మరలా చేపల వృత్తిలోకి వెళ్తున్నాడా? నో, నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే హీ వాజ్ ఇన్ ఫ్రస్ట్రేషన్, ఒక విధంగా కన్ఫ్యూజన్, ఇండెఫినెట్ ఫ్యూచర్, భవిష్యత్తు అర్థం కాని పరిస్థితి, ఒక రకమైన యాంగ్జైటీ, వాటుడు. ఈ పరిస్థితుల్లో కొంచెం చేపలు పట్టి ఒక తన యొక్క మైండ్ను కొంచెం డైవర్ట్ చేసుకుని రిఫ్రెష్ అవడానికి. మనం చూడండి, కొన్నిసార్లు 1 సంవత్సరం అంతా కష్టపడి కొంతకాలం మనం రిఫ్రెష్ అవడానికి ప్రయత్నం చేస్తాం, సో దట్ అవర్ మైండ్ మే బి ఫ్రీ అండ్ మే బి రిఫ్రెష్డ్, మరలా న్యూ అసైన్మెంట్ కొరకు. అట్లాగనే సీమోను పేతురు అసైన్మెంట్ ఇంకా దొరకలేదు, కానీ జరిగిన సంఘటనలు మైండ్లో బాగా ఉన్నాయి కాబట్టి కొంచెం అట్లా వెళ్ళి, కొన్నిసార్లు మన వాళ్ళు అంటారు బాగా తలకాయ వేడాక వెళ్ళి ఏదైనా ఆట ఆడుకుందాం, వాలీబాల్ ఆడదాం, కొంచెంసేపు క్రికెట్ ఆడదాం, ఈ తలలో ఉన్నటువంటి ఆ భారం తొలగిపోతుంది అన్నటువంటి రీతిగా
పేతురు అంటాడు, కొంచెం చేపలు పట్టుకుని కొంచెం నేను అట్లా వెళ్ళి వస్తానంటే, మేము కూడా అదే వృత్తి నుండి వచ్చాం, మేము కూడా నీతో కలిసి వస్తాం ఆ, అని అంటారు. కలిసి వెళతారు. వెళ్ళిన తర్వాత ఆ రాత్రి అంతా కూడా మరి వారు ప్రయత్నం చేశారు. ఆ రాత్రి 3వ వచనంలో అంటారు, రాత్రి ఏమీ పట్టలేదు. సో ఒక విధంగా చేపలు పట్టుటలో వారు రిఫ్రెష్ అవ్వడం అనుకోవచ్చును. ఒకవేళ సక్సెస్ అయితే డైవర్ట్ కూడా కావచ్చును. కాబట్టి దే కుడ్ నాట్ అకంప్లిష్, వారు వచ్చినటువంటి ఆ ఉద్దేశము అక్కడ నెరవేరలేదు. ఆ పని జరగలేదు. ఒకవేళ పని జరిగితే ఆయన మరి వారు లేక 7 వారికి ఏదైనా మైండ్లో తేడా వచ్చేదేమో. ఇట్ వాస్ ఫెయిల్యూర్. చాలా మంది చెప్తుంటారు, నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, ఏమి లాభం లేదు. ఆ పనిలో లాభం వస్తే ఒక రకం, లాభం లేకపోతే ఇంకొక రకం. అంటే దేవుని పనిలో పిలువబడినటువంటి వారు దేవుని పనికే అంకితం కావాలి. కొన్ని వారికైతే చాలా ఇబ్బందికరమైన క్రైసిస్. యేసు ప్రభువారు ప్రాణం పెట్టడం, పునరుద్ధానుడైన తర్వాత నిశ్చయిత ఇప్పటికీ ఇంకా దొరకలేదు, ఇప్పుడు దొరుకుతూ ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో దేర్ ఈస్ ఏ పాసిబిలిటీ టు డైవర్ట్ దేర్ కాల్, వారి యొక్క పిలుపును పక్కకి మలుపుకోవడం, అది చాలా ఇబ్బందికరం. పిలుపు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం ఇఫ్ యూ వాంట్ టు డైవర్ట్ అవర్ ప్రొఫెషన్, అది మనం సక్సెస్ కాలేము కూడా. నేను కూడా ఎప్పుడు కాలేదు. వ్యవసాయం వైపు తలదిప్పుకున్నా ఎప్పుడు నష్టం వస్తుంది. ఒక మానడు విత్తనాలు వేస్తే సోలెడు కూడా ఇంటికి రావడం లేదు. అనగా ఈ డైవర్షన్ అనేది ప్రక్కకి వెళ్ళడం రాత్రి అంతా వారికి కుదరలేదు. ఎందుకంటే చేపలు పడ్డానికి వెళ్ళారు, కానీ చేపలు పట్టడంలో దేవునితో లేదు. మనుషులను బట్టే జాలర్లు అనే వారిని పిలిచారు, కానీ చేపలు పట్టడానికి మరలా తిరిగి బ్యాక్ అనేటువంటిది కాదు కూడా. యేసు ప్రభువారు ఉదయాన్నే నిలవబడ్డాడు. ఓకే, నేను తోడుగా ఉన్నాను. వారు గుర్తుపట్టలేదు. అది ఇక్కడ ఉన్నటువంటి ఆ విషయం. గుర్తుపట్టలేదు. కానీ 5వ వచనంలో యేసు పిల్లలారా పైడియాన్ అంటే ఈ పిల్లలు అంటే చిన్న పిల్లలు కాదు. గురు శిష్యులను పిల్లలని పిలుస్తారు. వాళ్ళు మనగాళ్ళై పెద్దోళ్ళై వెంట్రుకలు నరిచినా లేక మనుషులు మిసాలు గడ్డాలు పెరిగినా కూడా పిల్లలు అని పిలవడం అదొక సాంప్రదాయం. రబ్బీ శిష్యుల్ని పిలవడం. కాబట్టి పిల్లలారా అని యేసు ప్రభువారు అడ్రస్ చేసి, అక్కడ కూడా మనం చూస్తే మరియేమో తోటమాలి అనుకున్నది ఆ పునరుద్ధాన ప్రత్యక్షతలో మగ్దలేని మరియ. కానీ యేసు ప్రభువారు మరియా అని పిలవగానే షీ రెస్పాండెడ్ ఇమీడియట్లీ రబ్బూని అంటుంది. ఇక్కడ కూడా పర్సనల్ అడ్రస్సింగ్. పిల్లలారా పాత అడ్రస్సింగ్ వచ్చినప్పుడు భోజనముకు ఏమైనా ఉన్నదా అని వారిని అడిగినప్పుడు వారు లేదంటారు. ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రాత్రి అంతా శ్రమ పడ్డాం, ఏమి లాభం లేదు, మాకేమి దొరకలేదు అని అన్నారు. అప్పుడు తనను మరి ప్రత్యక్షపరచుకోవడానికి 6వ వచనంలో అప్పుడు ఆయన దోనె కుడి పక్కన వలవేయుడు, దోనె ఉన్నది కుడి పక్కన వలవేయుడు. వలవేయడం చేత్తో విసిరివేస్తాం. ఇక్కడ ఈ గలిలయలో వల వేసే విధానం, గలిలయ సరస్సు అనండి, సముద్రం అనండి, లేక్ అనండి, ఎట్లా అనుకున్నా ఇది రియల్ సీ కాదు. ఒక పెద్ద పాండ్, ఒక 13 మైళ్ళు నిడివితో ఉన్నటువంటిది, ఒక 8 మైళ్ళు అట్లా వెడల్పు ఉండొచ్చు. దీనిలో చేపలు పట్టే విధానము లెఫ్ట్ సైడ్ వేసి లాగడం ఉంటుంది, బలంగా కుడి చేత్తు. కానీ రివర్సల్ టు దట్ వన్,
మీరు కుడి పక్క వేయండి అనేటువంటి మాట. కుడి చేత్తో వేసి లాగేస్తారు. అంటే వాళ్ళు ప్రశ్నించవలసి ఉన్నది కానీ ఈ ఎటువైపు వేయాలి, ఏ రీతిగా లాగాలనేది వాళ్ళ ప్రాక్టీస్ ఉన్నది, గలిలయలో ప్రాక్టీస్ ఉన్నది. కానీ యేసు ప్రభు వారు రివర్సల్ మెథడ్ చెప్పినాడు. మీరు కుడివైపుకు మీరు ఫోకస్ చేసి వేయండి అంటే అసాధారణమైన పద్ధతి. ఇక్కడే అద్భుతం. యేసు ప్రభు వారు మనతో ఉంటే మరి పట్టింపులతో సంబంధం లేకుండా చాలా పర్యాయాలు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఇంటిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే మరి ఎవరో దానికి సంబంధించినటువంటి ఆస్ట్రాలజిస్టో ఎవరో వచ్చేసి వాళ్ళు చెప్తారు, అయ్యో గోడ ఇటు కట్టారండి, బావి అటు దువ్వారండి, చెట్టు ఆ పక్కన ఉందండి, ఈ గోడ తీయండి, ఆ చెట్టు తీయండి, అది అట్లా చేయండి. దేవుడు తోడుగా ఉంటే ఈవెన్ రివర్సల్ మెథడ్ నీవు పెట్టేటువంటి ఆ దిక్కులు దానికి సంబంధించిన శుభసూచికాలు అవి రివర్స్ అయినా కూడా దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. అది గమనించాలి. సో ఈవెన్ దేవర్ ఆస్క్డ్ టు పుట్ దేర్ నెట్స్ ఇన్ రివర్సల్ సైడ్. వారు మాట విన్నారు. మాట వింటే ఇక్కడ జరిగినది ఏమై ఉన్నది అని అంటే అప్పుడు అంటాడు, కుడి ప్రక్కన వలవేయుడి 6వ వచనంలో మీకు దొరుకుతాయి అనగా చేపలు విస్తారముగా పడినాయి. ఇన్ రివర్సల్ డైరెక్షన్. అక్కడ ఫ్రూట్ఫుల్నెస్, ఎఫర్ట్స్, లోకపరమైనటువంటి వాస్తు అది ఇది ఇవన్నీ లేకపోయినా దేవుని తోడ్పాటు ఉన్నప్పుడు అవి సమృద్ధిగా జరిగిపోతూ ఉన్నాయి. కొన్నిసార్లు మనం లోకపరంగా సమయం పెట్టుకుంటాం, డేట్ పెట్టుకుంటాం, అన్నీ పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి పెటాకులు అయిపోతుంటాయి దాని ఫలితాలు. దానిలో లేదు. దేవుడు మీతో ఉన్నాడా? వివాహాల విషయంలో కూడా కానా వివాహంలో యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి వచ్చారు కాబట్టి యోహాను వివాహం ఏమని కొంతమంది అంటారు. ఎవరి వివాహం అయినా ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. మనం ఇప్పుడు చెప్పుకోవాలంటే ద రిజరెక్టెడ్ క్రైస్ట్, గాడ్ ద ఫాదర్ అండ్ హోలీ స్పిరిట్, గాడ్ ఇన్ ట్రినిటీ మనతో ఉన్నట్లయితే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, అక్కడ ఫలములు ఉంటాయి అని మనము చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఆ మంచి ఫలములు వారికి లభించినాయో ఆ సమయంలో వారు ఏంటి ఇది, ఇట్ ఈజ్ ఎ మిరకులస్ యాక్ట్, ఇది చాలా ఆశ్చర్యకరము, అద్భుతం. ఇలాంటి అద్భుతం జరగడం ఏమిటి? రాత్రంతా మనము ఒక పద్ధతిలో ఈ గలిలయ సముద్రంలో ఉన్నటువంటి పద్ధతిలో మనం చేపలు పట్టినాము, కానీ ఇప్పుడు రివర్సల్ సైడ్లో డైరెక్ట్ చేసినారు. అయినా కూడా ఈ రివర్సల్ సైడ్లో ఇంత ఫలితాలు వస్తూ ఉన్నాయే అనేటువంటి అభిప్రాయం వారు కలిగినప్పుడు యేసు ప్రేమించినటువంటి శిష్యుడు రికగ్నైజ్ చేశాడు, ఆయన ప్రభు సుమి. సో ద పర్సన్ హూ స్టుడ్ ఆన్ ద షోర్, ఆ ఒడ్డున నిలువబడినటువంటి ఆ వ్యక్తి ఆయన ప్రభు, ఆయన పునరుద్ధారుడైనటువంటి ప్రభు, శరీరంతో ఉన్నటువంటి ప్రభు కాదు, మహిమ శరీరంలో ఉన్నటువంటి ప్రభు. ఆయన ప్రభు రూపము మనం గమనించలేకపోయినాం అని రికగ్నైజ్ చేయనట్లు చూస్తాం. ఆ మాట ఎవరికి చెప్పినాడు? పేతురుకు చెప్పినాడు. పేతురుకు చెప్పినప్పుడు మరి పేతురు ఇక్కడ చెప్పబడినటువంటి మాట, ప్రభు ఎదుట తాను వస్త్రహీనుడై ఉన్నందువలన. సో గ్రేట్ రెవరెన్స్ టు జీసస్ క్రైస్ట్, గ్రేట్ రెవరెన్స్, మహా గొప్ప గౌరవం. కొన్నిసార్లు వీధుల్లో ప్రార్థన కూటం ఏర్పాటు చేస్తూ ఉంటాం గ్రామాలు. ఒక్కొక్కడు బనీని వేసుకుని వచ్చి కండ వేసుకుని వచ్చి ఆడ నిలబడి ఉంటాడు, ఒక్కొక్కడు చొక్కా లేకుండా. అంటే ఇదేదో డ్రామాల దగ్గర నిలబడినట్టు, డ్యాన్స్ ప్రోగ్రాముల దగ్గర నిలబడినట్టు దేవుని ఆరాధించే స్థలంలో నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. క్రైస్తవులే వారు, 1-2 తరాలు క్రైస్తవులే, కానీ నెగ్లిజెన్స్ అంటే దేవునికి గౌరవం ఆపాదించడం తెలియని వారు. సీమోను పేతురు ఆయన ప్రభువు. ఇప్పుడు నేను బట్టలు
సరిగా వేసుకోలేదు, హాఫ్ నేకెడ్. ప్రభు దగ్గరకు వెళ్ళాలంటే నన్ను నేను కప్పుకోవాలని తాను బట్ట వేసుకొని, రెండవది ఎడబాటు కనకాలం అయినది, ఆయన దగ్గరకు త్వరగా చేరుకోవాలి. ఈ జంపుడు పై బట్ట వేసుకొని ప్రభు దగ్గరకు వెంటనే వెళ్ళాలని ఆయన రావడం మనం చూస్తాం. ఇక మిగతా విషయాలు మనం గమనించినట్లయితే, యేసు ప్రభు వారు ఆల్రెడీ అక్కడ పొయ్యి వెలుగుతా ఉన్నది, కట్టెల మీద రొట్టెలు చేపలు ఉన్నాయి. కానీ మీ దగ్గర ఉన్నటువంటి ఆ చేపలు తీసుకురమ్మంటే మరలా సీమోను పేతురు ఎదురు వెళ్ళిపోయి ఆ దోణిలో ఉన్నటువంటి ఆ వలను తీరానికి లాక్కొచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు యేసు ప్రభు వారు వారితో కలిసి మరి ఆ భోజనం, వారికి రొట్టెయు చేపలు వడ్డించడం మనము గమనించవచ్చును. రండి భోజనము చేయుదము అని పిలవడం మనం చూస్తాం. అక్కడ రొట్టెయు చేపలు పంచి ఇవ్వడం మనం చూస్తాం. ఒక విధంగా మనం గమనించినట్లయితే మరి సహభోజనం, యూకరిస్ట్, ఆ భోజన సమయంలో యేసుతో సహవాసం పరిపూర్ణం అని కూడా మనం భావించవచ్చు. యేసుతో కలిసి భుజించుట, ఆయన శరీరమును రక్తమును జ్ఞాపకం చేసి ఆ భోజనంలో పాలు పంపులు పొందుట, ఇది ఎంతో దీవెనకరమనే విషయం. వాక్యం విన్న తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత మరి వి గో ఇన్ టు యాక్షన్. ప్రభు యొక్క భోజన సహవాసంలో సింబాలికల్ గా ఆయనతో మనము సహభోజనంలో పాలు పంపులు పొందుతాం. చివరగా ద ఫైనల్ థింగ్ ఐ వాంట్ టు రిమైండ్ యూ, చేపలు ఎన్నున్నాయి అని లెక్క వేస్తాడు. చేపలు లోపల ఎన్నున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఈ ప్రత్యక్షత సందర్భంలో ఈ చేపల గురించి మనం చెప్పడం మనం చూస్తాం. చేపలు కూడా పంచిపెట్టాడు. ఆ చేపలు మరి ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము గమనించినట్లయితే చేపల సంఖ్య 153. 11వ వచనంలో మనం గమనించినప్పుడు అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. గొప్ప చేపలు, బలమైన చేపలు 153. వై 153? కొందరి అభిప్రాయం ఏంటంటే ఆ గలిలయ సరస్సులో, ఆ సముద్రంలో 153 రకాల చేపలు ఉన్నాయట. కాబట్టి ఉన్నటువంటి రకములు మనకు అంటాం కదా, కొరమైను, జల్ల, అది ఇది చందవులు, ఎన్నో పేర్లు ఉంటాయి మనకి. అక్కడ గలిలయ సముద్రంలో నాటి దినాల్లో 153 టైప్స్ ఆఫ్ ఫిష్, 153 రకాల చేపలు ఉంటాయంట. అనగా శిష్యులు మనుషులను బట్టి జాలరులు, కానీ ఈ మనుషుల్లో ఏ రకాన్ని కూడా నెగ్లెక్ట్ చేయవద్దు. వాడు పేదవాడు కదా, వాడికి ఏం సువార్త, లేకపోతే వీడు సమాజంలో తొక్కి వాడికి పోయి ఏం చెప్తావు, వీళ్ళంతా అలగా జనం కదా, వాళ్ళని ఎందుకు మనం వెళ్ళి సువార్త చెప్పి ప్రభు దగ్గరికి తేవాలి, ఈ మాటలు మాట్లాడకూడదు. మానవ జాతిలో ఎందరైతే ఉన్నారో ప్రతి రకం యొద్దకు ఈ సువార్తతో మీరు వెళ్ళవలసి ఉన్నది అనేటువంటిది కీలకమైనది. నేటి దినాల్లో మరి అర్బన్ కాంగ్రిగేషన్స్ ఉన్నాయి, పట్టణ ప్రాంతపు సంఘాలు, పాదుర్లందరూ అక్కడే కొట్టుకు చస్తూ ఉంటారు. కారణం ఏంటంటే అక్కడ లాట్ ఆఫ్ మనీ ఈస్ దేర్. దేవుడు పట్టణ సంఘాల్లో తన కార్యం జరగాల్సిందే. స్లమ్స్ లో, మురికివాడల్లో కూడా ఆయన పని జరగాలి, గ్రామంలో జరగాలి, ప్రధానమైనటువంటి స్రవంతిలో కులముల మధ్య జరగాలి, ఊరు వెలుపులో ఉన్న వారి మధ్య జరగాలి, అడవుల్లో ఉన్న వారి మధ్య జరగాలి, గిరిజనులు కొండల్లో గొట్టల్లో ఉన్న వారి మధ్య జరగాలి. 153 రకాలు చేపలు ఆ దినం వారికి దొరికినాయంటే గలిలయలో ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫిష్, ప్రతి ఆ ఫిష్ ను పట్టుకొనవాలని వారికి ఆజ్ఞాపించినట్లు మనం చూస్తాం. యేసుక్రీస్తు నామములో ఆయన శిలువ రక్తం ద్వారా
ఆయన శిలువ శ్రమల ద్వారా విడుదల పొందినటువంటి మనము మరి మనకు దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం ఏంటి అంటే ఆయన పరిచర్యలోనికి ఆహ్వానించడం. ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఫర్ దట్. ప్రతివాడు దేవునికి శిష్యుడే. వారు చేయవలసినటువంటి పని లోకములో ప్రతివాడు పాపము నుండి విడుదల, రక్షణ భాగ్యము, పరలోక భాగ్యము వారి కలుగులాగున వారిని ప్రభు యొద్దకు ఆహ్వానించటమే. ఇట్టి మరి శ్రేష్టమైనటువంటి పని నిమిత్తము మనమందరము ఈ వాక్యం ద్వారా పురికొల్పబడుచున్నాము. దేవుడు ఈ మాటలు దీవించును గాక. కృప కలిగిన తండ్రి, మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేయము. మీరు మహిమనందమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ఈ మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరికి ఇప్పుడును సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్.